హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్వెస్ట్మెంట్. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి మేజర్ రీజన్ వచ్చేసి రీసెంట్గా మార్కెట్లో పబ్లిష్ అయిన క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ గిఫ్ట్ సిటీ నుంచి క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ అనేది నెక్స్ట్ ఇయర్లో 2025లో లాంచ్ కాబోతుంది. దాని మీద మేము ఇప్పటికీ వర్క్ చేస్తున్నామని ఒక పర్సన్ ఎన్డీటీవీతో షేర్ చేసుకోవడంతో దాన్ని వాళ్ళు పబ్లిష్ చేశారు. అందులో నిజమెంత, అబద్ధం ఎంత, అసలు ఈ క్రిప్టో కరెన్సీస్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేస్తారా, ఈ క్రిప్టో ఎక్స్చేంజెస్ని ఇండియాలో లాంచ్ చేసి క్రిప్టో ఇన్వెస్ట్మెంట్స్ని ఎంకరేజ్ చేస్తారా అంటే నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. ఎందుకంటే మార్కెట్లో ఈ క్రిప్టో కరెన్సీస్ అన్నీ కూడా ఒక అసెట్ వాల్యూని కలిగి లేవు క్లియర్గా. అండ్ మీమ్ కైన్స్, డోగే కైన్స్, అలాంటి మీమ్ కైన్స్ చూస్తే మార్కెట్లో వాటికి అసలు ఎటువంటి బేస్ లేదు. అలాంటి కరెన్సీస్ని క్లియర్గా ఒక ఇండియన్ గవర్నమెంట్ సపోర్ట్తోని రెగ్యులేట్ కాబడుతున్న క్రిప్టో ఎక్స్చేంజ్లో లాంచ్ చేసి వాటిని పబ్లిక్కి అందిస్తారా? అది ఒక నాకు మనసులో క్రియేట్ అవుతున్న ఒక పెద్ద ఆలోచన. నా ఆలోచన క్లియర్గా మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. రియాలిటీకి వస్తే క్లియర్గా ఈ క్రిప్టో కరెన్సీ కానివ్వండి, ఈ క్రిప్టో ఎక్స్చేంజ్ కానివ్వండి, మనం ఇలాంటి విషయాల్ని క్లియర్గా మాట్లాడుతున్నాము అంటే దానికి మేజర్ రీజన్ మాత్రం మనమే, పార్టిసిపెంట్స్, మార్కెట్లో ఉన్న పార్టిసిపెంట్స్. ఈ పార్టిసిపెంట్స్ని క్లియర్గా అట్రాక్ట్ చేయడానికి చాలా వరకు మార్కెట్లో ఉన్న చాలా క్రిప్టో ఇన్వెస్టర్స్ అండ్ క్రిప్టో డెవలపర్స్ బాగా ట్రై చేస్తున్నారు. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. క్రిప్టో బిట్కాయిన్ అనేది దాని సక్సెస్ని ఇంక్రీజ్ చేసుకోవడంలో ఎక్కువ వరకు దాని యొక్క ప్రోగ్రామర్స్, దాన్ని ఎక్కువగా మైనింగ్ చేసి బిట్కాయిన్స్ని ఎర్న్ చేసిన ప్రోగ్రామర్స్ క్లియర్గా దాంట్లో కీ రోల్ ప్లే చేశారు. రీసెంట్ టైంలో నేను ఒక ఆర్టికల్ కూడా నేను లాస్ట్ వీడియోలో మెన్షన్ చేశాను క్లియర్గా. మీరు ఫారెక్స్ రిజర్వ్స్ లాగా, గోల్డ్ రిజర్వ్స్ లాగా, క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ లాగా క్రిప్టో రిజర్వ్స్ని పెట్టి బిట్కాయిన్ని దాంట్లో ఇంట్రడ్యూస్ చేస్తారా అని జో బైడెన్ అడిగారు ఒక విలేకరు. ఎస్, మేబీ, ఐ థింక్ అని సమాధానం చెప్పాడు. అందులో 50-50 కూడా లేదు ఆన్సర్. అతను చెప్పాడు కాబట్టి, అతను అడిగాడు కాబట్టి దానికి ఒక ఆన్సర్ ఇవ్వాలని చెప్పి ఆన్సర్ ఇచ్చాడు. బట్ అది ఎంత పెద్ద వార్తగా మారింది. ఆ రోజు బిట్కాయిన్ వాల్యూ అనేది చాలా బాగా పెరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు మార్కెట్లో పార్టిసిపెంట్స్ని ఎంత దారుణంగా ఈ ఆర్టికల్స్ ద్వారా ఈ రిపోర్టర్స్ ఈ క్రిప్టో కరెన్సీస్ని ఎంత ప్రమోట్ చేస్తున్నారని. రియల్ టైంలో నాకు దాన్ని చూస్తే అలానే అనిపిస్తుంది క్రిప్టో కరెన్సీస్ని చూస్తే. అండ్ అందులో మేజర్గా మీమ్ కైన్స్, అవి క్లియర్గా ప్రమోషన్స్ మీదనే డిపెండ్ అయి ఉన్నాయి. అవి ఎంత బాగా సర్క్యులేట్ అయితే, వాటి గురించి ఎంతమందికి బాగా తెలిస్తే దాని యొక్క వాల్యూ అనేది, దాంట్లో పార్టిసిపెంట్స్ అనేవాళ్ళు ఆ కైన్స్ కోసం అంత బాగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు, ట్రేడ్ చేస్తున్నారు, వాటి వాల్యూ కూడా అంత బాగా పెరుగుతుంది. మీమ్ కైన్స్లో ఏముంది? ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా లేదు. ఉందా బ్లాక్ చైన్ టెక్నాలజీ? క్రిప్టో కరెన్సీ అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటాం. బట్ అలాంటి బ్లాక్ చైన్ టెక్నాలజీ మీమ్ కైన్స్లో లేదు. ఓకే, టెక్నాలజీ ఉంటే ఒప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ టెక్నాలజీ అనేది బేస్ అయ్యి కరెన్సీ యాక్టివిటీస్ నడుస్తున్నాయి, కరెన్సీ ఎక్స్చేంజెస్ నడుస్తున్నాయి, ఒప్పుకోవచ్చు. సప్లై చైన్ మేనేజ్మెంట్, చాలా కంపెనీస్ వాటి యొక్క సప్లై చైన్ మేనేజ్మెంట్లో బ్లాక్ చైన్ టెక్నాలజీని వాడుతున్నారు. ఓటింగ్ సిస్టమ్స్లో కూడా వాటిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అండ్ తర్వాత ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ప్రొటెక్షన్, క్లియర్గా రియల్ ఎస్టేట్ యాక్టివిటీస్లో కూడా యూజ్ చేస్తున్నారు. అలాంటివి కూడా మనకి క్రిప్టో కరెన్సీలో కనబడుతున్నాయి. అండ్ అలానే హెల్త్ కేర్ రికార్డ్స్ని స్టోర్ చేయడానికి బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది సర్వీసెస్ ఓరియంటెడ్గా ఒక మంచి క్లౌడ్ స్టోరేజ్ ప్లాట్ఫామ్గా బాగా పనిచేస్తుంది. మనకి ఇప్పుడు గూగుల్ డ్రైవ్ ఎలా ఉందో, మైక్రోసాఫ్ట్ డ్రైవ్ ఎలా ఉందో, సో అలా మంచి ఒక క్లోజ్ స్టోర్గా పనిచేస్తుంది. అండ్ సర్వీసెస్ ఓరియంటెడ్గా కూడా చాలా బెటర్గా ఉంది. మిడిల్ మ్యాన్స్ని రెడ్యూస్ చేస్తూ సెక్యూర్ అండ్ సేఫ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి. బట్ ఈ మీమ్ కైన్స్లో అలాంటి టెక్నాలజీ లేదు కదా. అలాంటి టెక్నాలజీ లేని కైన్స్ని క్రిప్టో కరెన్సీస్లో ఇంట్రడ్యూస్ చేసి ఇండియా నుంచి ఒక స్టాక్ ఎక్స్చేంజ్ రెగ్యులేట్ కాబోతుందా అంటే అది నాకు చాలా వరకు నమ్మశక్యంగా లేదు. క్రిప్టో ఎక్స్చేంజెస్ ఇక్కడ మీరు చూడండి, క్రిప్టో కరెన్సీస్లో ఏది ఉండదు, అంతా క్రిప్టో ఎక్స్చేంజే. సెబీ కనబడదు, బ్రోకర్స్ కనబడడు, ఎక్స్చేంజ్ బోర్డ్స్ ఒకటే కనబడతాయి. అంటే క్లియర్గా ఎక్స్చేంజ్ బోర్డే రెగ్యులేటర్గా, బ్రోకర్గా మారి అన్నీ తానే నడిపిస్తున్నారు. ఇక్కడ ఈ ఎక్స్చేంజ్ బోర్డ్స్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. క్లియర్గా చూడండి, బినాన్స్ లాంటి ట్రస్టబుల్ ఎక్స్చేంజ్ బోర్డ్స్ మార్కెట్లో ఎంతో మంచి
సర్వీసెస్ ఇస్తున్నాయి. అవి గవర్నమెంట్స్కి కూడా చాలా వరకు క్రిప్టో ఎక్స్చేంజ్లో జరుగుతున్న స్కామ్స్ని తెలియజేస్తున్నాయి. క్లియర్గా ఢిల్లీలో ఒకటి పవర్ స్కామ్ జరిగితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేటివి బినాన్స్ వాళ్ళు చెప్పారు. దానికి సంబంధించిన న్యూస్ ఆర్టికల్ నేను క్లియర్గా లాస్ట్ వీడియోస్లో చూపిస్తూ డిస్కషన్ చేశాను. ఇక్కడ అంత ట్రస్టబుల్ ఎక్స్చేంజ్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. అవి ఉన్నాయి కాబట్టి మార్కెట్లో మనలాంటి వాళ్ళు ఇప్పటికీ కూడా ఆ ఎక్స్చేంజెస్ని అండ్ ఆ ఎక్స్చేంజ్లో జరుగుతున్న సర్వీసెస్ని ట్రస్ట్ చేసి ఈ క్రిప్టో ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నాం. అలాంటి ట్రస్టబుల్ ఎక్స్చేంజ్ అనేది క్లియర్గా ఇండియాలోకి వస్తుంది అని అంటే ఎవరు వ్యతిరేకించరు. అండ్ దానికి సపోర్ట్ గవర్నమెంట్ కూడా ఉంటుంది అంటే ఎవరు నో అని చెప్పరు. బట్ అలాంటి ఎక్స్చేంజ్ బోర్డ్ అనేది క్లియర్గా ఏ కైండ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది అని నాకున్న ప్రాబ్లం. నాకున్న ఏకైక డౌట్ ఏంటిదంటే ఈ ఎక్స్చేంజ్ బోర్డ్ అనేది అన్ని కైండ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తుందా, అన్ని కైండ్స్ని సేఫ్ అండ్ సెక్యూర్గా ట్రీట్ చేసి మార్కెట్లో పార్టిసిపెంట్స్కి అందిస్తాయా? క్లియర్గా లేకుంటే ఐఈఓ ఇనిషియల్ కైన్ ఆఫరింగ్ ద్వారా క్లియర్గా ఐసీఓస్ని ఐడిఓస్ని ఇనిషియల్ కైన్ ఆఫరింగ్స్, ఇనిషియల్ డెక్స్ ఆఫరింగ్ లాంటి సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్స్నే అండ్ సెక్యూర్ క్రిప్టో ఇన్వెస్ట్మెంట్స్నే క్లియర్గా పబ్లిక్కి అందిస్తారా అనేది మార్కెట్లో ఉన్న నా సెకండ్ డౌట్. మీమ్ కైండ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారా అన్న ఫస్ట్, అండ్ వీటినే ఇంట్రడ్యూస్ చేసి కంటిన్యూ చేస్తారన్న సెకండ్ డౌట్. అవి పక్కకి పెడితే నాకు బాగా నచ్చుతున్నది, నేను చాలా యాంగ్జైటీతో ఉన్నది ఏంటిదంటే 24/7 ట్రేడింగ్. మార్కెట్లో మీరు చూడొచ్చు, ఎన్ఎస్సి చాలాసార్లు సెబీకి ప్రపోజల్ చేసింది, ట్రేడింగ్ అవర్స్ని ఇండియాలో ఇంక్రీజ్ చేద్దాం, 5 PM ఆర్ 6 PM వరకు దాన్ని ఎక్స్టెండ్ చేద్దాం, 3:30కి క్లోజ్ అవుతున్న మార్కెట్ని క్లియర్గా 5 వరకు 6 వరకు ఇంక్రీజ్ చేద్దాం అని క్లియర్గా సెబీకి ఎన్ఎస్సి ఎక్స్చేంజ్ బోర్డ్ చాలాసార్లు అప్పీల్ చేసింది. బట్ సెబీ బ్రోకర్స్ని అడిగితే, అంటే మార్కెట్లో ఆ టైంని ప్రొవైడ్, వీళ్ళు సర్వీసెస్ ఇస్తా అన్నంత మాత్రాన ఆ సర్వీసెస్ క్లియర్గా ఎవరి ద్వారా వస్తాయి మనకి? బ్రోకర్స్ ద్వారా. అలాంటి బ్రోకర్స్ని సెబీ మీ ఒపీనియన్ చెప్పండి అడిగితే వాళ్ళు ఇంతవరకు చెప్పట్లేదు. ఎందుకు? వాళ్ళకి ఆ సర్వీసెస్ని ఇవ్వగలిగేంత కెపాసిటీ ఉందా లేదా అనేది తెలియదు. ఎందుకంటే వాళ్ళకి ఉన్న కాంపిటీషన్ ద్వారా వాళ్ళ ప్లాట్ఫామ్స్లో ఉన్న కస్టమర్స్కి ఆ సర్వీసెస్ ఇస్తే వాళ్ళ ఎక్స్పెండిచర్ ఎంత పెరుగుతుంది అనే విషయాలు చాలా ఉంటాయి. బట్ అలాంటివన్నిటిని అధిగమించి ఈ క్రిప్టో ఎక్స్చేంజెస్ మార్కెట్లో చాలా పెద్ద మొత్తంలో కస్టమర్ బేస్ని కలిగి ఉండి 24/7 సర్వీసెస్ ఇస్తూ మార్కెట్లో ఎటువంటి మనం గ్లిచెస్ మాట్లాడుతాం, జెరోదా చాలా ఫేమస్, అలాంటి ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా మార్కెట్లో మంచి సర్వీసెస్ ఇస్తున్నాయి. అలాంటి బెస్ట్ సర్వీసెస్ అనేటివి ఇండియాలోకి ఇంట్రడ్యూస్ కాబోతున్నాయంటే మనకన్నా బాగా ఆనందించాల్సిన వాళ్ళు ఎవరు లేరు. అందులో నేను చాలా బాగా సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఇలాంటి గ్లిచెస్ ఉండవు కదా. జెరోదా చూడొచ్చు, చాలా మంది ఫేస్ చేశారు. ఒక కస్టమర్ అయితే క్లియర్గా ఎర్లీ మార్నింగ్స్లో తన ఆర్డర్ని ప్లేస్ చేయకపోయినందుకు అతను 2 lakhs 20 lakhs నష్టపోయానని చెప్పి సెబీకి కంప్లైంట్ చేస్తే దాన్ని జెరోదా రీపే చేసింది. మీరు చూడండి కావాలంటే. అలాంటి టెక్నికల్ ఇష్యూస్ని ప్రొవైడ్ చేస్తున్న బ్రోకర్స్, ఇలాంటి క్రిప్టో ఎక్స్చేంజెస్ వస్తే, ఇలాంటి క్రిప్టో సర్వీసెస్ వస్తే అవి ఎటువంటి టెక్నికల్ గ్లిచెస్ లేకుండా సర్వీసెస్ ఇస్తే ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఎవరు ట్రేడ్ చేస్తారు? పార్టిసిపెంట్స్ ఎంత దారుణంగా తగ్గిపోతారు. అది క్లియర్గా ఇండియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ని, సబ్ బ్రోకర్స్ని ఎంత కస్టమర్ బేస్ని కోల్పోయేందుకు అవకాశాన్ని కలిగిస్తుందో కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇవి వస్తే ట్రేడింగ్ యాక్టివిటీ చాలా వరకు ఎన్ఎస్సిస్లో, బిఎస్సిలో తగ్గే అవకాశం చాలా ఉంది. స్టాక్స్లో కూడా ట్రేడింగ్ తగ్గుతుంది, వొలటాలిటీ తగ్గుతుంది. అలాంటి యాక్టివిటీస్ని ఇండియా ఏ విధంగా ఎంకరేజ్ చేస్తుంది ఈ క్రిప్టో ఎక్స్చేంజ్ని ఇండియాలో లాంచ్ చేసి అని చాలా వెయిట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు నేను క్లియర్గా క్రిప్టో ఎక్స్చేంజెస్ని నమ్మి మాత్రమే క్రిప్టో కరెన్సీస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటున్నాను. పెట్టాలి అని చెప్తాను ఎవరన్నా అడిగితే కూడా. బట్ అలాంటిది ఇండియాలో ఇది ఇంట్రడ్యూస్ కాబోతుంది అంటే చాలా వరకు ఆనందించాల్సిన విషయమే. బట్ అది క్లియర్గా ఇండియన్ స్టాక్ మార్కెట్ని ఎలా దెబ్బతీస్తుంది అనేది చాలా జాగ్రత్తగా చూడాలి. క్లియర్గా చాలా వరకు క్రిప్టో ఎక్స్చేంజెస్లో కన్నా అండ్ క్రిప్టో కరెన్సీస్లో కన్నా క్లియర్గా రియల్ అసెట్ వాల్యూని కలిగి ఉండి టాంజబుల్ అసెట్స్ని కలిగి ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడానికి
చాలామంది సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్గా భావించి ఇన్వెస్ట్ చేస్తారని నేను చాలా వరకు ట్రస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ వర్చువల్, అన్నీ కూడా ఇంటాంజబుల్ థింగ్స్, ఇంటాంజబుల్స్ అసెట్స్, ఇంటాంజబుల్ సర్వీసెస్ ఎలా ఎప్పుడు క్రాష్ అవుతాయో ఎవరు చెప్పలేరు. బట్ అసెట్ ఈజ్ ఇంపాసిబుల్. సో అసెట్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్నే చాలామంది నమ్ముతారు. ఇండియన్ స్టాక్ మార్కెట్కి చాలా ఫ్యూచర్ ఉంటుందని నేను బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ క్లియర్గా ఈ వీడియో అనేది నేను క్లియర్గా స్టాక్ మార్కెట్లో సర్క్యులేట్ అవుతున్న ఈ క్రిప్టో ఎక్స్చేంజ్ అనేది క్లియర్గా మీకు అర్థం కావడానికి అండ్ ఆ క్రిప్టో ఎక్స్చేంజ్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మీకు క్లియర్గా తెలవడానికి వీడియో చేశాను. మార్కెట్లో ఒకవేళ ఈ క్రిప్టో ఎక్స్చేంజ్ వస్తే మాత్రం మనం చాలా వరకు 24/7 ట్రేడింగ్ చేసి మంచి ఎర్నింగ్స్ని పొందగలగాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.